చొరబాటుదారులకు సంబంధించినటువంటి వ్యవహారం బ్రిటన్లో ఇంకా రగులుతూనే ఉంది. ఓ పక్కన మొన్న ప్రకటించాడు కానీ ప్రధానమంత్రి అంతగా ప్రయోజనం కనిపించట్లేదు. అమెరికా అంత తరహాలో మొండిగా వెళ్ళట్లేదు. ప్రస్తుతం చూస్తే తాజాగా మరొకసారి బ్రిటన్ పౌరులు రగలడానికి కారణమైంది. 13 ఏళ్ల బ్రిటిష్ బాలికని జాఫర్ కొయ్యూమ్ అనేటటువంటి ఈ శరణార్థి కిడ్నాప్ చేశాడు. అమ్మాయికి మత్తు మందు కాదు డ్రగ్స్ ఇచ్చాడు. అత్యాచారం అనేక దఫాలు చేశాడు. ఆ తర్వాతన యాసిడ్ అమ్మాయి కళ్ళల్లో పోశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. అమ్మాయి కళ్ళు దెబ్బతిన్నాయి, మానసికంగా దెబ్బతింది, ఆరోగ్యపరంగా దెబ్బతింది, దారుణమైనటువంటి పరిస్థితులు ఫేస్ చేసింది. ఇందులో ఈ జాఫర్ అనేటటువంటి వాడు తాజాగా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటూ మిగతా మిత్రులకు కూడా ఒక 23 మంది మిత్రులకి ఎంజాయ్ చేయమని చెప్పాడట. అదే అమ్మాయితో కళ్ళు పోయిన తర్వాత. ఇది ఇప్పుడు విషయం వెలుగులోకి వచ్చిన తర్వాతన బ్రిటన్ ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇట్లాంటి రాక్షసులని మన దేశంలో తీసుకొచ్చి మన డబ్బులతో ఎలా పోషిస్తారు అంటూ గొడవ చేస్తున్నారు.